హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తిరుపతి లడ్డు తయారీలో వాడేటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని చెప్పి, ఆ లడ్డును అపవిత్రం చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల తర్వాత ఈ వివాదానికి సంబంధించి అనేక మంది స్పందించారు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ తన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెడితే, ఆ పోస్ట్కి కౌంటర్గా నటుడు ప్రకాష్ రాజ్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మరి ఈయన పోస్ట్ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి మరి మాట్లాడడం జరిగింది. మరి ఈయన మాట్లాడిన తర్వాత ప్రకాష్ రాజ్ కూడా లేటెస్ట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ తన ఎక్స్ వేదికగా ఏం పోస్ట్ పెట్టాడు, ప్రకాష్ రాజ్ దానికి కౌంటర్గా ఏం పెట్టాడు, మరి ఈ వీడియోలో ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు తన ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టులో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారని చెప్పి అపవిత్రం చేశారని చెప్తున్నటువంటి క్రమంలో సనాతన ధర్మాన్ని కాపాడడంలో భాగంగా ఖచ్చితంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేసి ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడాలని చెప్పి ఆ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ పోస్టుకు కౌంటర్గా ప్రకాష్ రాజ్ గారు ఏం చెప్పారంటే, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఇది జరిగింది కాబట్టి, కేంద్రంలో కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా విచారణ జరిపించండి. విచారణ జరిపించకుండా సమస్యను పెద్దది చేసే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే దేశంలో మతాలకు సంబంధించినటువంటి అనేక గొడవలు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని రెచ్చగొట్టే విధంగా చేయకండి. దయచేసి విచారణ జరిపించి నిజమేదో అబద్ధమేదో తేల్చండి అని చెప్పి ప్రకాష్ రాజు పోస్ట్ పెట్టడం జరిగింది. సో దీనికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అన్నది ఒకసారి చూడండి. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అని నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. ప్రకాష్ రాజ్ పోస్ట్కి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలు, ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ప్రతి ఒక్కరికి సంబంధం ఉంటుంది. సనాతన ధర్మాన్ని పాడు చేసినప్పుడు, లేని దాన్ని జరిగిందని అబద్ధం చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ అడిగిన దాంట్లో తప్పేముంది? మీరు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు, విచారణ చేయమనే కదా అడుగుతూ ఉన్నారు. అంటే తప్పు జరిగిందో లేదో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయమనే కదా ఆయన అడుగుతూ ఉన్నారు. మరి విచారణ చేస్తాం, నిజాలేదో నిగ్గు తెలుస్తామని చెప్తే సరిపోతుంది కదా. మరి సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారే, మీరు సపోర్ట్ చేసినటువంటి మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 ఆ ప్రాంతంలో మరి ఎన్నో దేవాలయాలను కూల్చివేసినప్పుడు, ఎంతోమంది మనోభావాలను దెబ్బతీసినప్పుడు, ఇప్పుడు లేని దాన్ని కూడా ఇప్పుడు జరగని దాన్ని జరిగిందని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి అందరి మనోభావాలు దెబ్బతీస్తున్నప్పుడు మరి మీకు సనాతన ధర్మం గుర్తుకు రాలేదా? మీరు వాటి గురించి ప్రశ్నించకుండా ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తే అంటే సరిపోతుందా? ఖచ్చితంగా అందరు ప్రశ్నిస్తారు. మీకు బాధ్యత ఉంది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. సో ఇది ప్రకాష్ రాజ్ లేటెస్ట్గా విడుదల చేసినటువంటి వీడియో. ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పారు ఆయన, నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, వచ్చిన తర్వాత అంటే ఈ నెల 30 తర్వాత వస్తాను, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను, వీలైతే ఈ గ్యాప్లో నేను పెట్టినటువంటి పోస్టు మరొకసారి చదవండి అని చెప్పి ప్రకాష్ రాజ్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఆ పోస్టును చదవలేదేమో అని నాకు అనిపిస్తుంది. చదవకుండా ఆయన కింద ఉండేటువంటి వ్యక్తులు ఎవరెవరు ప్రకాష్ రాజ్ ఇట్లా పోస్ట్ పెట్టారని చెప్పగానే ఈయన ఈ రకంగా మాట్లాడుతున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు పెట్టినటువంటి పోస్ట్కి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి మాటలకి ఎక్కడ కూడా సంబంధం లేదు. సున్నితమైనటువంటి అంశం అన్నప్పుడు ఆయన ఏం పెట్టారు, ఏం మాట్లాడారు, ఆ పోస్ట్లో ఎంతవరకు నిజాయితీ ఉంది అనేది పరిశీలించిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్న మీరే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనడం విడ్డూరంగా ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి మీరు ఈ రకంగా మాట్లాడితే. కాబట్టి
ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటిని 1-2 సార్లు పరిశీలించిన తర్వాత మాట్లాడితే మీకు గౌరవంగా ఉంటుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఇది ఎక్కడి దాకా సాగిపోతుంది అనేది రానున్న రోజులు తేలేటువంటి అవకాశం ఉంటుంది.